హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రాబోతున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా ఏపీ హిస్టరీకి సంబంధించి కాకతీయులు అనే టాపిక్ నుండి బిట్స్ రూపంలో విశ్లేషణాత్మకంగా పరిశీలిద్దామండి. మన మొదటి ప్రశ్న, క్రింది వానిలో కాకతీయులకు సంబంధించి సరికానిది ఏదని అడిగాడు. సో పూర్తి స్థాయిలో బాగా చదివినప్పుడు మాత్రమే సరికానిది సరైన దాన్ని మనం గుర్తించగలం. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు మొదటి బేతరాజు అన్నాడు. సెకండ్ ఆప్షన్ వీరి రాజధాని హనుమకొండ తరువాత వరంగల్ అన్నాడు. థర్డ్ ఆప్షన్ వీరి రాజభాష తెలుగు అన్నాడు. ఫోర్త్ ఆప్షన్ తొలి కాకతీయులు జైన మతస్థులు మరియు బలి కాకతీయులు శైవ మతస్థులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు మొదటి బేతరాజు రైటేనండి. అలాగే వీరి రాజధాని హనుమకొండ తర్వాత వరంగల్ అనేది కూడా రైటే. ఎందుకంటే హనుమకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజు రెండవ పాలరాజు. అలాగే వరంగల్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజు వచ్చేటప్పటికల్లా కాకతీయ రుద్రుడు లేదా ప్రతాపరుద్ర వన్ను. అయితే పూర్తి స్థాయిలో వరంగల్ని రాజధానిని చేసుకొని పరిపాలించిన రాజు వచ్చేటప్పటికల్లా గణపతి దేవుడు. సో సెకండ్ ఆప్షన్ రైట్ అండి. థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికల్లా వీరి రాజభాష తెలుగు అన్నాడు. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే వీరి రాజభాష తెలుగు కాదండి. సో ఇక్కడ తెలుగు వారిని అందరినీ ఏకం చేసి పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం వచ్చేటప్పటికల్లా కాకతీయులే, అది రైటు. కానీ వీరి రాజభాష వచ్చేటప్పటికల్లా సంస్కృతం అండి. సో వీరి రాజభాష సంస్కృతం చాలా ఇంపార్టెంట్. సో వీరి రాజభాష సంస్కృతం. అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేటప్పటికల్లా తొలి కాకతీయులు జైన మతస్థులు మరియు మలి కాకతీయులు శైవ మతస్థులు అన్నట్టు, ఇది రైటేనండి. సో తొలి కాకతీయులు వచ్చేటప్పటికల్లా జైన మతస్థులుగా ఉంటారు. మలి కాకతీయులు అంటే రుద్రదేవుడి నుండి స్టార్ట్ అయ్యి వీరు శైవ మతస్థులుగా మారుతారండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికల్లా థర్డ్ ఆప్షన్ అండి. రెండవ ప్రశ్న, క్రింది వానిలో కాకతీయులకు సంబంధించి సరికానిది ఏదని అడిగాడు. ఆప్షన్ ఏ వీరి వర్ణం బ్రాహ్మణులు. ఆప్షన్ బి వీరి ఆరాధ్య దేవత కాకతమ్మ. ఆప్షన్ సి వీరి మూల పురుషుడు కాకర్చ గుండన లేదా వెన్నభూపతి. ఆప్షన్ డి వీరి రాజలాంఛనం మొదట గరుడ తర్వాత వరాహం. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ వీరి వర్ణం బ్రాహ్మణులు. సో వీరు వర్ణం బ్రాహ్మణులు అనేదే ఫస్ట్ తప్పండి. ఎందుకంటే వీరు వర్ణం బ్రాహ్మణులు కాదండి, వీరు శూద్రులు. అలాగే సెకండ్ ఆప్షన్ వీరి ఆరాధ్య దేవత కాకతమ్మ. మనందరికీ తెలుసు, కాకతీయ అనే ఒక దేవతను కొలిచారు కాబట్టే వీరు కాకతీయులే అని చెప్పేసి మన చరిత్రకారులు చెబుతారండి. సో అలాగే వీరి మూల పురుషుడు కాకర్చ గుండన. సో కాకర్చ గుండన వీళ్ళు మూల పురుషుడు అని చెప్పేసి దేని ద్వారా తెలుస్తుందంటే దానార్ణవుడు వేసిన మాగళ్ళ శాసనం. ఇక్కడ దానార్ణవుడు వేసిన మాగళ్ళ శాసనం ద్వారా వీరి యొక్క మూల పురుషుడు కాకర్చ గుండన, ఇది ఇక్కడ కూడా బిట్ కింద కన్వర్ట్ అవుద్దని చూసుకోండి. అలాగే లేదండి వెన్నభూపతి అని చెప్పేసి మనకి మైలాంబ వేసిన బయ్యారం చెరువు శాసనం ద్వారా తెలియవచ్చింది. కాబట్టి వీరి మూల పురుషుడు కాకర్చ గుండన అవ్వచ్చు లేదా వెన్నభూపతి అవ్వచ్చు. ఇక్కడ మనకి రెండు శాసనాల ద్వారా వేరువేరుగా మనకు తెలియవస్తుంది. కాబట్టి ఇక్కడ రెండు బిట్ల కింద కన్వర్ట్ చేసుకోండి. అలాగే ఇది రైట్ అండి. ఫోర్త్ ఆప్షన్ కల్లా వీరి రాజ లాంఛనం మొదట గరుడ తర్వాత వరాహం. అంటే వీరు రాష్ట్ర కోట్లకి సామంతలుగా ఉన్నంత వరకు కూడా గరుడ ఉండేది. తర్వాత వీరు స్వతంత్రంగా ఉన్న తర్వాత వీళ్ళ యొక్క రాజలాంఛనం వరాహం కింద మారిందండి. సో ఇది కూడా రైటే. కాబట్టి మన ఆన్సరు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో కాకతీయులకు సంబంధించి సరికానిది ఏదని అడిగాడు. ఆప్షన్ ఏ హనుమకొండ నగర నిర్మాత ప్రోలరాజు 2 లేదా రెండవ ప్రోలరాజు. ఆప్షన్ బి వీరిలో గొప్పవాడు ప్రతాపరుద్ర 1 అన్నాడు. అలాగే ఆప్షన్ సి వీరిలో చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు అన్నాడు. అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేటకల్లా వీరి యొక్క ప్రసిద్ధ నృత్యం వచ్చేటకల్లా పేరిని అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి,
ఫస్ట్ ఆప్షన్ హనుమకొండ నగర నిర్మాత ప్రోలరాజు 2 అనేది రైట్ ఆన్సర్ అండి. ఇదివరకు బిట్లో కూడా చెప్పుకున్నాం. అలాగే వీరిలో గొప్పవాడు ప్రతాపరుద్ర 1 అన్నాడు, ఇది తప్పండి. బట్ స్వతంత్రంగా పరిపాలించిన మొదటి రాజు వచ్చేటికల్లా ప్రతాపరుద్ర 1 పూర్తి స్థాయిలో. కానీ వీరిలో గొప్పవాడు వచ్చేటికల్లా గణపతి దేవుడు. గణపతి దేవుడు ఈ గణపతి దేవుడు ఎవరంటే మరి ప్రతాపరుద్ర 1కి కుమారులు లేకపోవడం వలన వారి యొక్క మొదటి సోదరుడు పెద్ద సోదరుడైన మహాదేవుడు కుమారుడే ఈ గణపతి దేవుడు అండి. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షను వీళ్ళ చివరివాడు రెండో ప్రతాపరుద్రుడు. సో ఇక్కడ రుద్రందేవి యొక్క మనవడు రెండో ప్రతాపరుద్రుడు. సో చివరివాడు ఎందుకంటే 1323లో ఇక్కడ జొన్నా ఖాన్ లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్తో చేత బంధించబడి నర్మదా నదిలో దూకి మరణించాడండి. సో అలాగే ఫోర్త్ ఆప్షన్ ప్రసిద్ధ నృత్య వచ్చేటికల్లా పేరుని అనేది రైట్ ఆన్సరేనండి. సో చాలా ఇంపార్టెంట్ పేరుని అనేది వీరి యొక్క నృత్యం అనేది బాగా గుర్తుంచుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ ఈ ఫస్ట్ సెకండ్ ఆప్షన్ అండి. సో వీళ్ళు గొప్పవాడు వచ్చేటికల్లా గణపతి దేవుడు చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో కాకతీయులకు సంబంధించి సరికాంది ఏదని అడిగాడు. ఆప్షన్ ఏ ఓరుగొల్ల కోట నిర్మాత కాకతీయ రుద్రుడు అన్నాడు. సో మనం ఇదివరకు చెప్పుకున్నాం ఓరుగల్లు కోట నిర్మాత కాకతీయ రుద్రుడు. సో వరంగల్ని రాజధానిగా చేసుకున్నాడని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. అలాగే గణపతి దేవుని కాలంలో మార్కో పోలో అనే వెనిస్ యాత్రికుడు వచ్చాడని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది బాగా అబ్జర్వ్ చేయండి, ఇది తప్పుగా ఇవ్వబడింది. ఎందుకంటే మార్కో పోలో అనే వెనిస్ యాత్రికుడు రావడం కరెక్టే కానీ కాకతీయుల కాలంలో, బట్ గణపతి దేవుని కాలంలో రావడండి. సో రుద్రమదేవి కాలంలో వస్తాడు. రుద్రమదేవి అంటే గణపతి దేవుని కుమారైన రుద్రమదేవి కాలంలో రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. సో మార్కో పోలో అనే వెనిస్ యాత్రకు రావడం జరుగుతుంది. అతనికి సంబంధించి కూడా బిట్ ఇవ్వడం జరిగింది. అలాగే వీరు ఆంధ్ర దేశాధీశ్వర బిరుదాంకితులు. సో ఇది ఇంపార్టెంట్, ఇది రైటేనండి. అలాగే వీరి యొక్క ముఖ్య వినోదం తోలుబొమ్మలాట. ముఖ్య నృత్యం వచ్చేటికల్లా పేరుని అనేది వీరి యొక్క ముఖ్య వినోదం వచ్చేటికల్లా తోలుబొమ్మలాట. ఇది ఇంపార్టెంటే కాబట్టి మన ఆన్సర్ వచ్చేటికల్లా సెకండ్ ఆప్షన్ రైట్ అండి. సో రుద్రందేవి కాలంలో మార్కో పోలో అనే వెనిస్ యాత్రకు రావడం అనేది జరిగింది. తర్వాత ప్రశ్న, ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథానికి సంబంధించి క్రింది వానలో సరికాంది ఏదని అడిగాడు. సో ఆప్షన్ ఏ వస్తుకల్లా దీనిని రచించినది విద్యానాథుడు అన్నాడండి. సో దీన్ని రచించింది విద్యానాథుడు రైటే. సో విద్యానాథుడు అనే వ్యక్తి అంటే ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రచించాడు. ఎందుకంటే ఇతను ఎవరు ఆస్థానికవిగా ఉండేవాడంటే మనకి రెండవ ప్రతాపరుద్రుడు ఆస్థానికవిగా ఉండేవాడు. సో ఇతని కాలంలోనే ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రాసింది జరిగింది. ఈ గ్రంథం ద్వారా చాలా విషయాలు మనకు తెలియవస్తాయి. సో ఇది ఒక అలంకార శాస్త్ర గ్రంథం. దీన్ని సంస్కృతంలో రాయడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా నోట్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. సో చదివేదాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం ఎంత ఇంపార్టెంటో గుర్తుంచుకోవడానికి మనం కొద్దిగా ప్లాన్ చేసుకొని చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలండి. అలాగే సెకండ్ ఆప్షన్ వస్తుకల్లా ఈ గ్రంథంపై వ్యాఖ్యానం రాసింది వినుకొండ వల్లభరాయుడు అన్నాడు. ఇది తప్పండి. ఎందుకంటే ఈ గ్రంథంపై అంటే ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథంపై వ్యాఖ్యానం రచించింది ఎవరంటే వినుకొండ వల్లభరాయుడు కాదు. వినుకొండ వల్లభరాయుడు ఎవరంటే మన క్రీడాపురం అనే గ్రంథాన్ని రచిస్తాడు. సో కానీ మన ఆన్సర్ వచ్చేటికల్లా కుమార సోమప్రీతి ఈ గ్రంథాన్ని పై వ్యాఖ్యానం రాసింది సోమప్రీతి. కుమార సోమప్రీతి అనే ఒక వ్యక్తి దీనిపై వ్యాఖ్యానం రాస్తాడు. అలాగే థర్డ్ ఆప్షన్ శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరంలోని శివాలయాల వలన ఆంధ్రదేశానికి త్రిలింగ దేశం అని పేరు వచ్చిందని తెలియజేసింది. చాలా ఇంపార్టెంట్. సో ఈ బిట్టు త్రిలింగ దేశము అని చెప్పేసి ఏ యొక్క గ్రంథం ద్వారా వచ్చిందని కూడా అడగచ్చు. కాబట్టి ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథం ద్వారా మనకి శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరంలో శివాలయాల వలన ఆంధ్రదేశానికి త్రిలింగ దేశం అని పేరు వచ్చిందని చెప్పేసి తెలియజేస్తుంది. అలాగే
ఫోర్త్ ఆప్షన్ రుద్రం దేవి సవత సోదరులైన హరిహర దేవుడు మురారి దేవుడు తిరుగుబాటును అణచివేసిన సేనాధిపతి రేచర్ల ప్రసాదిత్యుడు. చాలా ఇంపార్టెంట్. ఈ రేచర్ల ప్రసాదిత్యుడు వారి యొక్క తిరుగుబాటుని అణచివేస్తాడండి. సో అణచివేసిన వల్లనే ఇతనికి మంచి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది. సో అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మరొక విషయాన్ని తెలియజేస్తుంది. ఈ యాదవరాజు అనే మహాదేవుడు యాదవరాజు మహాదేవుడు. సో ఈ మహాదేవుడు రుద్రందేవి కాలంలో రుద్రందేవి చేతిలో ఓడిపోతాడు. ఓడిపోయి కోటి సువర్ణాలు ఇస్తాడు. ఈ కోటి సువర్ణాలు ఇచ్చి సంధి చేసుకుంటే ఆ సొమ్మును రుద్రందేవి ఏం చేస్తుందంటే తన సేనాలకు పంచి ఓరుగల కోటలో విజయస్తంభాన్ని నాటుతుంది. ఇక్కడ లాస్ట్ టైం బిట్ అడిగాడండి. సో రుద్రందేవి ఎక్కడ తన విజయస్తంభాన్ని నాటిందని చెప్పేసి అంటే ఓరుగల కోట. అలాగే ఎందువలన ఆ విజయస్తంభాన్ని నాటడం జరిగింది అంటే మహాదేవుడు అనే యాదవరాజును ఓడించి ఆ యొక్క కోటి సువర్ణాలు తీసుకొని అక్కడ అందరి యొక్క సేనాలకు పనిచేసి సో విజయస్తంభాన్ని నాటిందని చెప్పేసి ఈ ప్రతాపరుద్ర విశాఖపట్నం ద్వారా మనకు తెలియవస్తుందండి. సో ఇంపార్టెంటు ఇక్కడ 4-5 విషయాలు చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే దీన్ని రచించింది విద్యానాథుడు. అలాగే ఈ గ్రంథంపై వ్యాఖ్యానం రాసింది కుమార సోమప్రీతి. అలాగే శ్రీశైలం ద్రాక్షారామం కామేశ్వరంలోని శివాలయాల వలన ఆంధ్రదేశానికి త్రిలింగ దేశం అని పేరు వచ్చిందని ఈ గ్రంథం ద్వారా తెలియవచ్చింది. అలాగే రుద్రందేవి సోదరులైన హరిహర దేవుడు మురారి దేవుడు వీరి తిరుగుబాట్లు అణచివేసిన ముఖ్యమైన వీరి యొక్క సేనాధిపతి ఎవరంటే రేచర్ల ప్రసాదిత్యుడు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రేచర్ల రుద్రుడా అలాంటి కూడా ఆప్షన్ ఇవ్వచ్చు. సో అది కూడా అందుకోసం బాగా ప్రసాదిత్యుడు అనేది బాగా గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ ముఖ్యమైన మరో పాయింట్ ఏంటంటే ఇక్కడ రుద్రందేవి ఓరుగల్లో విజయస్తంభాన్ని నాటింది. ఎందువల్లంటే యాదవరాజు అయిన మహాదేవుని ఓడించేసి అతని చేత కోటి సువర్ణాలు పొంది అది వారి యొక్క సేనాధిపతులకు పంచి ఓరుగల్లో విజయస్తంభం నాటింది. చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ప్రశ్న, శివదేవయ్య పురుషార్థ సారం ప్రకారం కాకతీయ రాజ్యం ఎన్ని నియోగాలుగా విభజించబడింది? ఇక్కడ 2 బిట్ల కింద కన్వర్ట్ అయిందండి. సో పురుషార్థ సారం అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే శివదేవయ్య. సో వీరి రాజ్యం ఎన్ని నియోగాలుగా విభజించబడింది అనేది రెండో క్వశ్చన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏ 72, ఆప్షన్ బి 75, ఆప్షన్ సి 78, ఆప్షన్ డి 52. సో ఇక్కడ మన ఆన్సరు 72. సో ఈ 75 కూడా ప్రత్యేకత ఉండి తర్వాత మనం పరిశీలించండి జాగ్రత్తగా. 75 అనేది కాకతీయ కాలంలో ఒక ప్రత్యేకత ఉంది. సో తర్వాత నెక్స్ట్ బిట్లో మనం చూద్దామండి. సో మన ఆన్సర్ వచ్చేటికల్లా 72 నియోగాలుగా ఏర్పాటు చేశారు. ఈ 72 నియోగాలకు 72 నియోగాధిపతులను కూడా ఉంచి వాళ్ళు పర్యవేక్షించేటట్లు చేయడం జరిగిందండి. కాబట్టి ఇంపార్టెంట్. సో శివదేవయ్య పురుషార్థ సారం గ్రంథాన్ని రచించాడు. అలాగే దీని ప్రకారంగా కాకతీయ రాజ్యం 72 నియోగాలుగా విభజించబడింది. తర్వాత ప్రశ్న, క్రీడాభిరామం గ్రంథానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏదని అడిగాడు. సో ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కో బిట్ కింద కాకుండా సో ఇలా ప్రశ్న అవ్వడం వల్ల ఏంటంటే మనకి పూర్తి స్థాయిలో టాపిక్ అనేది కవర్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా అవ్వడం జరిగింది. సో బాగా చదివే వాళ్ళు క్షుణ్ణంగా చదివితే ఖచ్చితంగా ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తూ పర్ఫెక్ట్ ఆన్సర్ పెట్టగలం. సో ఇక్కడ చూడండి, దీన్ని రచించింది కుమార సోమప్రీతి అన్నాడు. ఇక్కడే తప్పండి. సో ఇంతకుముందు చెప్పాను, దీన్ని రచించింది వస్తుకల్లా వినుకొండ వల్లభరాయుడు. చాలా ఇంపార్టెంటు. సో ఈ గ్రంథం ద్వారా చాలా విషయాలు మన కాకతీయుల గురించి తెలియజేస్తుంది. సో వినుకొండ వల్లభరాయుడు అనే ఒక రచయిత తన యొక్క క్రీడాభరం గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇది తొలి తెలుగు వీధి నాటకం. చాలా ఇంపార్టెంటు. తొలి తెలుగు వీధి నాటకం ఏదని అడుగుతారండి? క్రీడాభిరామం. అలాగే ఈ కావ్యంలో ఓరుగల్లు నగర విశేషాలను వర్ణించబడ్డాయి. సో ఓరుగల్లు విశేషాలను ఏ గ్రంథంలో రచించబడ్డాయని అడుగుతాడండి? సో ఈ క్రీడాభిరామం అనే గ్రంథంలో రచించబడ్డాయి. తర్వాత వచ్చేసరికల్లా కాకతీయుల కాలం నాటి ప్రజల జీవన స్థితిగతుల గురించి ఈ నాటకం అద్భుతంగా వర్ణించింది. సో ఈ వీధి నాటకం కాబట్టి ప్రజలు ఆ సమయంలో ఎలా ఉండేవారు అనేదాన్ని
పూర్తి స్థాయిలో వివరించిన గ్రంథం ఏదంటే క్రీడాభిరామం. కాబట్టి ఇది రైటే. కానీ మన ఆన్సర్ వచ్చేటికల్లా ఫస్ట్ ఆప్షన్ తప్పుగా ఇవ్వబడింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, కాకతీయ రుద్రదేవుడు రచించిన గ్రంథం ఏదని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ ప్రతాప చరిత్ర, సెకండ్ ఆప్షన్ నీతిశాస్త్ర ముక్తావళి, థర్డ్ ఆప్షన్ నీతిసారం, ఫోర్త్ ఆప్షన్ శివయోగ సారం. సో కాకతీయ రుద్రదేవుడు రచించిన ముఖ్యమైన గ్రంథం నీతిసారం. ఈ నీతిసారం గ్రంథంలో సో అతను న్యాయంకర విధాన లక్షణాలను బాధ్యతలను స్పష్టంగా వివరించడం జరిగింది. వీరి యొక్క కాకతీయులు న్యాయంకర విధానాన్ని పోషించారండి. సో మనం తర్వాత మాట్లాడతాం. సో నీతిసారం అనే గ్రంథంలో దేని గురించి తెలియజేస్తుందంటే ఇక్కడ న్యాయంకర విధానాల గురించి తెలియజేస్తుంది. ఎందుకంటే న్యాయంకర వ్యవస్థ బలపడాలంటే సో ఇక్కడ చతురంగ బలాలను పోషించాలి. అలాగే రాజ్య కోశాగారం నింపాలంటే ఆదాయం వచ్చే పెద్ద ఊళ్ళను వీరు ఉంచుకొని సామంతులకు చిన్న ఊళ్ళను ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా నీతిసారం దేనికి సంబంధించిందంటే వీరి యొక్క న్యాయంకర విధానం, చతురంగ బలాలు, పోషణ వీటికి సంబంధించి కాకతీయ రుద్రదేవుడు నీతిసారం అనే గ్రంథంలో రచిస్తాడు. తర్వాత ప్రశ్న, నృత్యరత్నావళికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏదని అడిగాడు. ఆప్షన్ ఏ, దీనిని రచించినది జయాబ్ సేనాని. ఇది రైటేనండి. ఎందుకంటే ఈ జయాబ్ సేనాని అనే వ్యక్తి ఒక గజ సాహిని అండి. ఈ గజ సాహిని ఇతను గణపతి దేవుడి యొక్క బావమరిది అండి. సో ఈ జయాబ్ సేనాని గజ సాహిని అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే గజదళానికి అధిపతి అని అర్థం అనమాట. సో సెకండ్ ఆప్షన్ చూస్తే జయాబ్ సేనాని రుద్రందేవి యొక్క గజసాహిని అన్నాడు. సో ఇదే తప్పుగా ఇవ్వబడిందండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ జయాబ్ సేనాని గణపతి దేవుని యొక్క బావమరిది. కాబట్టి ఇతను గణపతి దేవుని యొక్క గజసాహిని అండి. సో కాబట్టి మన ఆన్సరు తప్పుగా ఇవ్వబడింది సెకండ్ ఆప్షన్. మరి థర్డ్ ఆప్షన్ ఒకసారి చూద్దాం. దీనిలోని భంగిమలు రామప్ప ఆలయంపై శిల్పాలుగా దర్శనమిస్తాయి. చాలా ఇంపార్టెంట్. ఈ నృత్యరత్నావళిలో ఉన్న భంగిమలు రామప్ప ఆలయంపై కూడా శిల్పాలుగా దర్శనమిస్తాయి. అంటే ఎంతగా ఈ నృత్యరత్నావళిని యొక్క ప్రాముఖ్యత ఉందో మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఈ గ్రంథం ద్వారా కాకతీయుల కాలంలో పేరిణి అనే నృత్యం అభివృద్ధి చెందిందని తెలుస్తుంది. సో ఈ ఏ గ్రంథం ద్వారా పేరిణి అనే నృత్యం చాలా అంటే కాకతీయ కాలంలో ముఖ్యంగా అభివృద్ధి చెందింది లేదా ముఖ్యమైన నృత్యం అని చెప్పేసి తెలియవస్తుందంటే ఈ నృత్యరత్నావళి అనే గ్రంథం ద్వారా ఈ యొక్క పేరిణి అనే నృత్యం అభివృద్ధి చెందిందని తెలియవస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం జయాబ్ సేనాని రుద్రం దేవి యొక్క గజసాహిని కాదు, గణపతి దేవుని యొక్క గజసాహిని. గణపతి దేవుని యొక్క అలాగే గణపతి దేవుని యొక్క అశ్వసాహిని ఒకరు ఉంటారు, గంగయ్య సాహిని అని చెప్పేసి తెలియవచ్చింది. కాబట్టి జయాబ్ సేనాని, గంగయ్య సేనాని. ఈ గంగయ్య సేనాని అశ్వసాహిని, అలాగే జయాబ్ సేనాని గజసాహిని. తర్వాత ప్రశ్న, పండితారాధ్య చరిత్ర గ్రంథానికి సంబంధించి సరికాని ఏదని అడిగాడు. దీనిని రచించినది పాల్కురుకు సోమనాథుడు. మనకి పండితారాధ్య చరిత్ర అనే గ్రంథం సంబంధించి ఇక్కడ మనం పాల్కురుకు సోమనాథుడి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే పండితారాధ్య చరిత్ర రచించిందే మరి పాల్కురుకు సోమనాథుడు. ఇది తెలుగువారి తొలి విజ్ఞాన సర్వస్వంగా దీన్ని కీర్తిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే తెలుగు కవితా ప్రపంచంలో ప్రథమాంధ్ర విప్లవ కవి, తెలుగు కవితా ప్రపంచంలో ప్రథమాంధ్ర విప్లవ కవి అని ఎవరిని పిలుస్తారంటే పాల్కురుకు సోమనాథుడు. సో ఈ పాల్కురుకు సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో చాలా విషయాలని మనం చూడొచ్చు. సో అందులో ఇది తెలుగువారి తొలి విజ్ఞాన సర్వస్వం ఏదినంటే పాల్కురుకు సోమనాథుని యొక్క పండితారాధ్య చరిత్ర రైటే. అలాగే థర్డ్ ఆప్షన్ జైన గురువైన పండితారాధ్యుడు జీవిత చరిత్ర గ్రంథం ఇది అన్నాడు. సో ఇక్కడ
పండితారాధ్యుడి యొక్క జీవిత చరిత్ర గ్రంథం ఇది. పండితారాధ్య చరిత్ర అని మనకు తెలుసు, కానీ ఇతను ఏ గురువు అంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతామండి. గాబరాలో అన్నీ రైటే అనిపిస్తాయి, కానీ ఇతను జైన గురువు కాదు, శైవ గురువు. శైవ గురువు. ఎందుకంటే మనకి ఈ మలికాకతీయులు వచ్చేటికల్లా మనం శైవ మతస్థులని చెప్పేసి తెలియజేయడం జరిగింది. సో ముఖ్యంగా పాశుపతం అనేది బాగా వీరి కాలంలో వర్ధిల్లింది. సో ఈ పాశుపతం గురించి మనం మాట్లాడుకుంటే లకులీశుడు అనే ఒక వ్యక్తి స్థాపించిందే ఈ యొక్క పాశుపత శాఖ. ఈ పాశుపత శాఖ అనేది శైవ మతంలో అతి పురాతనమైన శాఖ. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ శైవ గురువైన పండితారాధ్యుడు జీవిత చరిత్ర గ్రంథం ఇది, కానీ జైన మతం అన్నది కాబట్టి తప్పండి. అలాగే ఈ గ్రంథం ద్వారా కాకతీయ కాలం నాటి శైవ మతం అప్పటి యొక్క మత పరిస్థితులు తెలియజేస్తుందని చెప్పేసి అన్నాడు. ఇది రైటేనండి. కాబట్టి మన ఆన్సర్ వచ్చేటికల్లా థర్డ్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, ఇప్పటివరకు కాకతీయులకు సంబంధించి మనకు సాహిత్య ఆధారాలు ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలియవస్తుందండి. నెక్స్ట్ వస్తేకల్లా శాసనాధారాలు, నాణ్యాలు, వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. సో సూటిగా సుత్తి లేకుండా నీట్గా చెప్తున్నాను. చాలా క్షుణ్ణంగా మీరు 1-2 సార్లు వీడియో చూడండి. సో చూసిన తర్వాత చదవండి, చదివిన తర్వాత కూడా మళ్ళీ చెయ్యండి. ఖచ్చితంగా మీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ప్రశ్న చూస్తే, సిద్ధేశ్వర చరిత్ర అనే గ్రంథాన్ని గ్రహం అన్నాడండి. సో ఇది గ్రంథం అండి, గ్రంథం. ఈ గ్రంథాన్ని రచించింది ఎవరని అడిగాడు. సో ఆప్షన్ ఏ తిక్కన, ఆప్షన్ బి శివదేవయ్య, ఆప్షన్ సి శ్రీనాథుడు, అలాగే ఆప్షన్ డి కాశీ సర్వప్ప. చాలాసార్లు అడిగాడు ఈ బిట్టు. సో మన ఆన్సరు కాశీ సర్వప్ప రైట్ ఆన్సర్ అండి. ఈ కాశీ సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్ర తొలి కాకతీయులు జైన మతాన్ని అనుసరించారని చెప్పేసి తెలిపిందండి ఈ గ్రంథం. సో ఇంపార్టెంట్, సిద్ధేశ్వర చరిత్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? కాశీ సర్వప్ప. ఈ కాశీ సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్ర ఏం తెలియజేసింది? తొలి కాకతీయులు జైన మతస్థులు అనే విషయాన్ని తెలియజేసే గ్రంథం ఏదని అడిగాడు అనుకోండి, సిద్ధేశ్వర చరిత్ర. తర్వాత ప్రశ్న, ఈ గ్రంథం నెల్లూరు పాలకుడైన మనుమసిద్ధికి గణపతి దేవునికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుందని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏ పురుషార్థసారం, ఆప్షన్ బి సిద్ధేశ్వర చరిత్ర, ఆప్షన్ సి రంగనాథ రామాయణం, ఆప్షన్ డి ఆంధ్ర మహాభారతం. మరి పురుషార్థసారం అనేది ఎవరు రచించారో మనకు తెలుసు, శివదేవయ్య. అలాగే సిద్ధేశ్వర చరిత్ర మనం ఎవరు రచించారో మనకు తెలుసు, కాశీ సర్వప్ప. అలాగే రంగనాథ రామాయణం అనేది మనకి ఎవరు రచించారంటే తొలి మహిళా కవయిత్రి సో రచించడం జరిగింది. సో ఆప్షన్ డి వచ్చేటికల్లా ఆంధ్ర మహాభారతాన్ని రచించిన తిక్కన ఆంధ్ర మహాభారతాన్ని రచిస్తాడు. సో ఇతని 2వ మనోసిద్ధి ఆస్థానంలో ఉంటాడు. ఇక్కడ నెల్లూరు చోళుల ఆస్థానంలో ఉన్న వ్యక్తి. ఎందుకంటే తెలుగు చోళుల్లో గొప్పవాళ్ళు నెల్లూరు చోళుల్లో ఆ 2వ మనోసిద్ధి ఆస్థానంలో తిక్కన ఆంధ్ర మహాభారతాన్ని రచిస్తాడు. సో 2వ మనోసిద్ధి కష్టకాలంలో ఉండేటప్పుడు గణపతి దేవుడు కాపాడి సో 2వ మనోసిద్ధికి తన రాజ్యాన్ని అప్పగిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే మనోసిద్ధికి గణపతి దేవునికి మధ్య గల సంబంధం తెలియజేసేది ఏదంటే ఆంధ్ర మహాభారతం. ఇది రైట్ ఆన్సర్ అండి. సో మనకి తర్వాత ప్రశ్న, పల్నాటి వీర చరిత్రకు సంబంధించి సరికాంది ఏదని అడిగాడు. ఆప్షన్ ఏ దీనిని రచించినది శ్రీనాథుడు, ఆప్షన్ బి సంస్కృతంలో మొట్టమొదటి వీరగాథ కావ్యం, ఆప్షన్ సి పల్నాడు ప్రజల ఆరాధ్య దైవముకు చెన్నకేశ్వర స్వామికి దీన్ని అంకితం ఇచ్చాడని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఆప్షన్ డి 1182లో పల్నాడు సీమలో జరిగిన ఒక మహా యుద్ధ కథ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేటికల్లా దీన్ని రచించింది శ్రీనాథుడు అయితే సంస్కృతంలో ఇది కాదండి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే
తెలుగులో ఇవ్వబడిందండి. తెలుగులో మొట్టమొదటి వీరగాథ కావ్యం కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ తప్పండి. సో సంస్కృతంలో కాదు, తెలుగులో మొట్టమొదటి వీరగాథ కావ్యం ఏదంటే పల్నాటి వీర చరిత్ర. దీనిని రచించింది శ్రీనాథుడు. అలాగే ఆప్షన్ సి, పల్నాడు ప్రజల ఆరాధ్య దైవం ఎవరు? అప్పట్లో చెన్నకేశవ స్వామి. ఆ చెన్నకేశవ స్వామికి దీన్ని అంకితం ఇవ్వడం అనేది జరిగింది. సో అలాగే 1182లో పల్నాడు యుద్ధం జరిగింది. ఈ పల్నాడు యుద్ధంలో పల్నాడు సీమలో జరిగిన ఒక మహాయుద్ధ గాథే ఈ పల్నాడు చరిత్ర. కాబట్టి ఆన్సర్ వచ్చేటికల్లా సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, కైఫియత్ అనగా ఆప్షన్ ఏ గిరిజన జీవితాలు, ఆప్షన్ బి స్త్రీల జీవితాలు, ఆప్షన్ సి స్థానిక చరిత్ర, ఆప్షన్ డి రాజుల చరిత్ర. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే కైఫియత్ అంటే అప్పట్లో ఉన్న స్థానిక చరిత్ర. సో గ్రామీణ నేపథ్యంలోనూ కానీ అక్కడ స్థానికులు కానీ చరిత్రని కథలుగా రాయడాన్ని కైఫియత్ అని పిలవడం జరుగుతుంది. సో దీంట్లో జానపద గేయాలు ఉండొచ్చు, లేదంటే అక్కడున్న పరిస్థితులు, గ్రామీణ పరిస్థితులు కావచ్చు, లేదంటే స్థానిక పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి గురించి తెలియజేసేదాన్ని కైఫియత్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ సి. తర్వాత ప్రశ్న, పతూస్ ఉన్ కజుయిని గ్రంథానికి సంబంధించి సరికానిది ఏదని అడిగాడు. సో దీన్ని రచించింది అమీర్ ఖుస్రూ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది రైట్ ఆన్సర్ అండి. అలాగే అమీర్ ఖుస్రూ మహమ్మద్ బిన్ తుగ్లక్కు ఆస్థాన కవి అన్నాడు. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆస్థాన కవి కాదు, ఇది తప్పు. అమీర్ ఖుస్రూ అనేవారు అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆస్థాన కవి, కాబట్టి తప్పుగా ఇవ్వబడింది. అలాగే ఈ గ్రంథం ఆధారంగా ముస్లిం సైన్యం చేతిలో ప్రతాపరుద్రుడు ఓడిపోయాడు, ఇది రైటే. సో ప్రతాపరుద్రుడు ఓడిపోయాడు. సో ఓడిపోయి సంధి చేసుకోవడం అనేది జరిగింది 1309 ఆ ప్రాంతంలో. సో అలాగే ఇతని యొక్క సేనాని మాలిక్ కపూర్ ఉంటాడు. ఈ మాలిక్ కపూర్ ఓరుగల్లు నుంచి వసూలు చేసిన సంపదను 1000 ఒంటెల మీద ఢిల్లీకి తరలించడట. ఇది కూడా రైటే. ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ అంటే 1000 ఒంటెల మీద తరలించడం ఎంత సంపదను తరలించడం అనేది మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో అప్పట్లో కాకతీయ సామ్రాజ్యం ఎంత గొప్పగా వర్ధిల్లిందో కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. సో ఫోర్త్ ఆప్షన్ రైటే, థర్డ్ ఆప్షన్ రైటే, ఫస్ట్ ఆప్షన్ రైటే, కానీ సెకండ్ ఆప్షన్ తప్పు. ఎందుకంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆస్థాన కవి కాదు, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆస్థాన కవి అమీర్ ఖుస్రూ. కాబట్టి మన ఆన్సరు సెకండ్ ఆప్షన్ అండి. సో పతుస్ ఉన్ కజీని గ్రంథానికి సంబంధించి సరికాంది ఏదంటే మన ఆన్సరు సెకండ్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, మార్కో పోలో గురించి క్రింది వానలో సరికాంది ఏదని అడిగాడు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అతను. ఫస్ట్ ఆప్షన్, ఇతను రచించిన గ్రంథం వచ్చినట్టుకల్లా ది ట్రావెల్స్, ఇది రైటేనండి. ది ట్రావెల్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే మార్కో పోలో. సో అలాగే సెకండ్ ఆప్షన్, ఇతని ప్రకారం ప్రతాపరుద్రుని సైన్యంలో 100 ఏనుగులు, 20,000 అశ్వదళం, 9 లక్షల కాల్బలం కలదు, ఇది రైటేనండి. సో చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రకారం ప్రతాపరుద్రుని సైన్యంలో 100 ఏనుగులు, 20,000 అశ్వదళం, 9 లక్షల కాల్బలం ఉన్నది అని చెప్పేసి తెలియజేయడం జరిగింది అంటే మార్కో పోలో రచించిన గ్రంథం ఆధారంగా తెలియజేయడం జరిగింది. అలాగే థర్డ్ ఆప్షన్, ఇతను రుద్రమదేవి పాలన చివరి కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు, ఇది రైటేనండి. సో ఎవరి కాలంలో వచ్చారు మార్కో పోలో అంటే రుద్రమదేవి, అది కూడా చివరి కాలంలో రావడం జరిగింది. సో అలాగే ఫోర్త్ ఆప్షన్, రాజుకు లెంకలు అనే పురోహితులు ఉండేవారని పేర్కొన్నాడు. సో రాజుకు లెంకలు అనేవారు ఉండేవారని తెలుసు కరెక్టే, కానీ పురోహితులు కాదండి, వాళ్ళు అంగరక్షకులు. వారు ఎవరంటే అంగరక్షకులు. ఇది చాలాసార్లు అడిగాడు ఈ బిట్టు. సో రాజుకు అంగరక్షకులను ఏమని పిలుస్తారంటే ఆ కాలంలో లెంకలు అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి వీరి యొక్క రాజుకు లెంకలు అనే అంగరక్షకులు ఉండడం అనేది జరిగిందండి. సో మన ఆన్సర్ వచ్చేటికల్లా ఫోర్త్ ఆప్షను
ఫోర్త్ ఆప్షన్ ఇస్తుకల్లా తప్పుగా ఇవ్వబడింది. వీళ్ళు పురోహితులు కాదు, అంగరక్షకులు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకతీయులకు సంబంధించి ఇంపార్టెంట్ విషయాలతో పాటు సాహిత్య ఆధారాలన్నింటినీ కూడా బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది, చూడడం జరిగింది. సో నెక్స్ట్ మన వీడియోలో శాసన ఆధారాలు, ఆ నెక్స్ట్ అలా వీడియో కింద మీకు సూటుగా సుత్తి లేకుండా మొత్తం టాపిక్ అంతా కవర్ అయ్యేటట్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు చదివాక వీడియో చూసి క్షుణ్ణంగా ఆన్సర్ చేయొచ్చు. లేదనుకుంటే ఒకసారి చూశాక మళ్ళీ చదివి మళ్ళీ చూస్తే ఇంకా బాగా గుర్తుండిపోతుంది. సో కాకతీయులు అనే టాపిక్ సంబంధించి చాలా ఇంపార్టెంటు, చాలా ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలా ప్రతి టాపిక్ని కూడా విశ్లేషణాత్మకంగా వివరించి వీడియోలు చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూగా వీడియోలు చేయడం కోసం మాకు కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.